ఆ రోజు మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నది వాస్తవమా కాదా? ఈరోజు 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడిగితే ఒక మంత్రి 40,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఇక పిసిసి అధ్యక్షులు ఆయన నేనేమన్నా తక్కువ, అరే మంత్రులంతా ఇంత చెప్పి నేను కూడా చెప్పాలి కదా అని ఆయన 10,000 యాడ్ చేసి ఆయన 70,000 చెప్పి ఒక వేలం పాట లాగా 40,000 ఇచ్చినాం, 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాము. మీడియా ముందు వేలం పాట, మీడియా వెనుక సర్కారు వారి పాట, సర్కారు వారి పాట, సర్కారు వారి కోట కొనసాగుతున్నది. కానీ నిజంగా ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. మీరు ఈ మీ వాటా కోసమో పాట కోసమో ఉద్యోగాలకు దొంగ ముచ్చట్లు, ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు దొంగ ముచ్చట్లు చెప్తే ఈరోజు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేస్తే, వారి ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహిస్తే, ఫలితాలు ఇస్తే, కోడ్ వల్ల ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామంటాడు. మొత్తం ఇచ్చిందే మీరు 11,000, కానీ మేము 50,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్పి ఈరోజు మాట్లాడడం ఏదైతుందో నిజంగా విడ్డూరంగా ఉంది. ఆస్తుల సంపాదన మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు దాంట్లో ఒక పావుల వంతు ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని దాని మీద ఉంటే ఈ నిరుద్యోగులు ఈరోజు సంతోషంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఈరోజు ఎంతసేపు మీకు పర్సంటేజ్ల మీదనే యావ కదా, మళ్ళీ సిగ్గు లేకుండా మాది ప్రజాపాలన, ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ల పాలన కొనసాగుతూ ఉన్నది. కేవలం వీటితోనే కాదు, ఉద్యోగాల్లో కూడా గ్రూప్ 1 విషయంలో ఏం జరిగింది, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏం జరిగింది, అవకతవకలు జరిగినాయి, గందరగోళానికి గురైనాయి, అన్నీ కూడా ఏదో గోల్మాల్ అయింది అని చెప్పి మేము ఆరోపణ చేస్తే కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు ప్రభుత్వం నుండి. ఎందుకు సమాధానం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనుకున్నాం మేము, కానీ డిఎస్సి అంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెలక్షన్ కమిటీ అయిపోయింది, డిక్టేటర్ సెలక్షన్ కమిటీ అయిపోయింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, దీని మీద ఎంక్వైరీ వేయండి, అసలైనటువంటి క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు నెత్తినోరు మొత్తుకుంటా ఉంటే నిరుద్యోగులు 3 సార్లు సర్టిఫికెట్లు వెరిఫై చేసి 10 నెలలుగా వస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ ఎంక్వైరీలో ఏం తేలిందో కూడా తెలియదు, ఎవరికి తెలియదు.